పార్టీ పవర్లకు రావాలంటే ఈ ఎలక్షన్లలో గెలవాలి. ఎలక్షన్లో గెలవాలంటే 5 ఏళ్ళు ఆగాలి. అంతేగాని నడిమిట్ల అధికారం ఎట్లొస్తుందబ్బా? రావాలంటే ఒకటే ఒక్క తొవ్వ, పవర్లున్న పార్టీకి వెళ్ళి ఎమ్మెల్యేలను గుంజుడు. అప్పుడు వాళ్ళకు బలం తగ్గుతుంది, వీళ్ళ బలగం పెరుగుతుంది. మరి ఇట్లా తెలంగాణలో జరిగే ఛాన్స్ ఉందంటారా? రాజకీయాలు ప్లాన్లు బగ్గ తెలిసిన వాళ్ళే చెప్పాలి. ఏహే 2-3 ఏళ్ళు ఆగరాదుండ్రి, కాంగ్రెస్ గవర్నమెంట్ గ్యారెంటీగా వడిపోతుంది, మళ్ళా మనదే పవరు అన్నాడు రామన్న. కాంగ్రెస్ వాళ్ళు మస్తు హామీలు ఇచ్చిరు, అవన్నీ చేసుడు అయ్యే పని కాదు, పబ్లిక్ మలర పడతారు, మనకే లాభం అవుతుంది అన్నాడు మీటింగ్ లా. ఒక్కొక్క గిట్లా అంటుంటే మరి సర్కారు వాళ్ళు ఊకుంటారా? మేము అనుకుంటే నెల రోజులలో 39 మంది ఎమ్మెల్యేలు టీఆర్ఎస్ 39 ముక్కలు చేస్తా. నేను బీఆర్ఎస్ ను ముక్కలు చేయడం నీతో కాదు, నీ తాత తరం కూడా కాదు. పార్లమెంట్ ఎలక్షన్ లో కారులో నిశాన్ లేకుండా చేస్తా, 100 మీటర్ల లోతుల వాతి పెడతా, పులి బయటకు వస్తే ఒలలేసి పట్టేస్తా అని సీఎం రేవంత్ రెడ్డి సార్ అన్న ముచ్చట మీద కూడా చర్చ నడుస్తుంది. ఈ జెండాను 100 మీటర్లు పాతావా బిడ్డ? నువ్వు కాదు, నీ తాత ముత్తాతలు వచ్చినా ఏం చేయలేరని చెప్పేసి తెలియజేస్తావు. 2 పార్టీలు కలిసి మరి బీఆర్ఎస్ పార్టీని లేకుండా చేయాలని చెప్పి పన్నుతున్న కుట్రలు బహిర్గతం అవుతాయి. ఈ కాంచెలు ఎవరు కరెంటు బిల్లులు కట్టొద్దు, అవన్నీ సోనియా గాంధీకి పంపాలని ఆవాజ్ ఇచ్చిండు కేటీఆర్ సారు. అట్లనా అయితే కాళేశ్వరం కరెంటు బిల్లులు కేసీఆర్ సార్ ఇంటికి పంపాలా అని అటుకెళ్ళి విజయశాంతి మేడం అనుకొచ్చింది. నువ్వెవడు కట్టదని చెప్పడానికి? కాంగ్రెస్ పార్టీ కమిటెడ్ ఫర్ ఇట్స్ ఎలక్షన్ ప్రామిసెస్. కరెంటు బిల్లులు సోనియా గాంధీ దగ్గరికి పంపిస్తారండి? మనుషులే కాదు, మైండ్ కూడా చెడిపోయింది. మైండ్లు చెడిపోయి ఏది పడితే అది మాట్లాడుతున్నట్టు ఉంది. 2 పార్టీల నడుమ లొల్లి ఇట్లుంటే ఇక కేసీఆర్ సార్ చిన్న కోలుకుంటున్నాడు, డబ్బున్నే పబ్లిక్ లకు వస్తాడట. అయితే వినోద్ కుమార్ సార్ ఏమన్నాడంటే, నేను కరీంనగర్ కే రావాలి అని చెప్పేసి కూడా కేసీఆర్ గారు మన ఇక్కడ ఉన్నటువంటి తన స్వగృహంలో ఇలా లిఫ్ట్ పెట్టించుకుంటున్నారు. గంగుల కమలాకర్ గారికి చెప్పినారు.